కళ్యాణ్ బాబు మేము వెయిటింగ్ చేస్తున్నాం సీఎం గా. మేము కళ్యాణ్ బాబుని ఇప్పటి వరకు చాలా మిస్ అయ్యాం. హరిహర వీరమల్లితో బ్రేక్ ఇస్తున్నాం, వెయిట్ చేయండి. కళ్యాణ్ బాబు చాలా బాగుందండి. ఇప్పటిదాకా మేకను తిన్న పులిని చూశారు, ఇప్పుడు పులిని తినే బొప్పుల్ని చూడండి. సినిమా 24th జూలై రోజు జాతిని దెంగుతున్నాం. ట్రోల్ చేసిన అందరికి జాతిని దెంగుతున్నాం. సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ లుక్స్, పవన్ కళ్యాణ్ డైలాగ్స్, పవన్ కళ్యాణ్ స్టైల్, పవన్ కళ్యాణ్ కొన్ని ఫైట్ సీన్స్ అన్నీ బాగున్నాయి బ్రో, అన్నీ బాగున్నాయి. చెప్తున్నా సినిమా 10 out of 10 ఉంటుంది. పక్కా ఈ డ్యాన్స్ షో చెప్తున్నాం. నేను యాక్చువల్లీ ప్రభాస్ ఫ్యాన్, బట్ పవన్ కళ్యాణ్ హై ఆర్ట్ ఫ్యాన్ కూడా. ఒక్కొక్క సీన్ చెప్తున్నా బ్రో. డైలాగ్స్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ రాసిండు, మెయిన్ దానికోసం వెయిటింగ్. ఆ డైలాగ్స్కి ఏమేమి ఈ రిక్వెస్ట్ చేస్తాం ప్రతి ఒక్క థియేటర్ వాళ్ళని కొద్దిగా సీట్స్ బాగా హ్యాండిల్ చేయమని చెప్తాం. పక్కా సినిమా రోజు అయితే సీట్ ఇరిగిపోతుంది. ట్రైలర్ వినిపిస్తాయా సౌండ్ ఏమన్నా బ్రో? లుక్స్ ఫ్రాంక్గా చెప్తున్నా, ఓన్లీ మాకు ఓన్లీ లుక్స్ మాత్రమే. 3 times వేసారు బ్రో. ఫస్ట్ టైం వేసారు ఏం వినిపించలేదు, సెకండ్ టైం వేసారు ఏం వినిపించలేదు, థర్డ్ టైం ఎలా ప్రశాంత్ చూడమని చెప్పారు, ఇంకా ముఖ్య వినిపించలేదు. చూసే పవన్ కళ్యాణ్ సినిమాకి ఒక మాట వినిపించదు. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. 3 నిమిషాల ట్రైలర్కి లోన రచ్చరచ్చగా ఉంది. డైరెక్టర్ గారు ఒకటే మాట చెప్పారు, ఈసారి డేట్ మారదు, హిట్ ఇండస్ట్రీ హిట్ పక్కా ఈసారి చెప్పారు. డేట్ మారదు, రికార్డు మట్టికి మారుతున్నారు. రికార్డు 100%. నేను ఒకటే చెప్తున్నా, ఎంత నెగిటివ్ వస్తే అంత మంచిది. ఒక్క విషయం, పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎంత నెగిటివ్ చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన బాల్ కిందకి వేస్తే పైకి ఎలా వస్తారో, ఒక్క సీట్ నుంచి 100% స్ట్రైక్ తోటి ఎలా వచ్చారో 5 సంవత్సరాల నుంచి ఫ్యాన్స్ అందరూ ఆకలితో ఉన్నారు. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు ఉంటే చాలు అనుకున్నాం. లోన అద్భుతం మామూలుగా లేదు. ఒకటే చెప్తున్నా థియేటర్లందరికీ, ఓజీ అంటున్నారు. ఓజీకి కాదు, ఈ హరిహర వీరమ్మలకి స్క్రీన్లు చిరిగిపోతాయి. దయచేసి 100% మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమా బాక్స్ ఆఫీస్ ఖచ్చితంగా కలెక్షన్స్ అద్భుతంగా వస్తాయి. 150 నుంచి 200 కోట్లు పాన్ ఇండియా సినిమా ఇది. పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూస్తే చాలు అని అప్పుడు సమంత గారు అన్నారు. అట్లానే ఫ్యాన్ బేస్ అసలు మామూలుగా కాదు. అసలే ఇది సినిమా రిలీజ్ అయ్యి ఒక పండగ చేసుకున్న వాతావరణం లాగానే ఉంది. మాకు ట్రైలర్ రిలీజ్ అయితే 100% లేదు. ఈసారి ఇండస్ట్రీ హిట్ పక్కా. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక్కటే చెప్పేది, దయచేసి స్క్రీన్లు చించకండి, సీట్లు చించకండి. మన సినిమా చాలా రోజుల తర్వాత వస్తుంది. మన ఫ్యాన్స్ అందరూ చాలా సక్రమంతో ఉండాలి. సో ఈసారి ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు పక్కాగా స్క్రీన్లు చిరిగిపోతాయి అనుకున్నాం. దయచేసి అదొకటి చేయకండి. జై జనసేన, జై పవన్ సార్, జై హరిహర వీరమల్లు. ఇప్పుడే చూడటం అయింది. ఒకటికి 3 సార్లు చూడటం జరిగింది ట్రైలర్. అంత అద్భుతంగా ఉంది అనమాట ట్రైలర్. ఇన్ని రోజులు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వెయిట్ చూశారో వాళ్ళకి ఒక ఫుల్ ఫిల్ అనేది ఈ మూవీతో రావడం జరుగుతుంది అనేది మేము చెప్తున్నాం. అంత అద్భుతంగా ట్రైలర్ అనేది ఆల్రెడీ కొన్ని సినిమాలు చూసాం బాలీవుడ్ సనాతన ధర్మం కోసం ఫైట్ చేయడం. సో హిందూ సో ఇప్పుడు అరవేరు మన ట్రైలర్ చూసినా కూడా అలాగే అనిపించింది. లాస్ట్ టైం చావా. సో ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది? ఎంతవరకు డిఫరెంట్గా ఉండబోతున్నారు? చావా అనేది ఛత్రపతి శివాజీ గారి యొక్క కొడుకు స్టోరీ. దానికి దీనికి సంబంధం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సనాతన ధర్మం గురించి ఎప్పుడైతే మాట్లాడారో ఆ విషయం, సనాతన ధర్మం అనేది ఇప్పుడు మన భారతదేశం మొత్తం వినిపిస్తుంది. మొన్నటిదాకా సనాతన ధర్మం అనేది ఒక నార్త్ సైడే మనం వినడం జరిగేది. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడటం మొదలు పెట్టారో ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది. కానీ ఇప్పుడు మనం ఆ సినిమాకి ఈ సినిమాకి కంపేర్ చేయడానికి వీలే లేదు. అది ఎంటైర్ ఒక డిఫరెంట్ స్టోరీ, ఇదిగో డిఫరెంట్ స్టోరీ. ఇటువంటి సినిమాలతో ఏం జరుగుతుందంటే మన యొక్క హిందూ ధర్మం యొక్క శక్తి సామర్థ్యాలంటే ఏమిటి, ఒకప్పుడు మన హిందువులు ఏ విధంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క ముస్లిమ్స్కి కానీ వాళ్ళ యొక్క పరిపాలనకి ఏ విధంగా ధీటుగా నిలబడ్డారు అనేది ఈ సినిమాతో మనం క్లియర్గా చూడొచ్చు. ఓకే. సో ఫైనల్గా అంటే చాలా రోజుల తర్వాత 5 years తర్వాత సినిమా రాబోతుంది కదా. సో ఏంటి ఎలా ఉండబోతున్నారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎంతవరకు? ఇంతకుముందు చూసిన పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించినది ఒక ఎత్తు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసేది ఒక ఎత్తు. ఈరోజు చూశారు మీరు, కేవలం మీరు ట్రైలరే, కానీ ఒక సినిమాకి మించిపోయే విధంగా ట్రైలర్ అనేది చూశారు. ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఎక్కడైనా మొదటి నాంది అనేది
పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులే వేస్తారనమాట. ఈ రోజు కూడా ఈ విమల్ థియేటర్లో మొట్టమొదటిసారి ఈ ట్రైలర్ వేడుక అనేది ఒక అద్భుతంగా జరగడం జరుగుతుంది. కానీ కొంతమంది కొన్ని పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు, ఈ సినిమాని రానీయం చేయం రప్పా రప్పా అని. రప్పా రప్పాలు మీకే కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా రప్పా రప్పాలు బాగా తెలుసు. నీ పక్క నుండి నీ పక్క నుంచే రప్పగానే రాణిస్తారనమాట. కాబట్టి ఆ పిచ్చి పిచ్చి కూతలు కూయమాకండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమాని ఆపేటటువంటి దమ్ము ధైర్యం అనేది ప్రపంచంలో ఎవడికి లేడు, ఎవడు కూడా చేయలేడు అనమాట. వ్యాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది ఒక పండుగ రోజు. ఈ పండుగ కోసమే చాలా కాలంగా ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవర్ అభిమానులకు ఈ వేదిక ఆహ్వానం పలుకుతోంది. కాబట్టి మీరందరూ కూడా మన ప్రియమైన మామూలుగా లేరు, అలా రాజసం ఉట్టి పడుతూ యువరాణి లాగా కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడే చూసాం. అండ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారికి డైరెక్టర్ గారిని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అంత పవర్ఫుల్ క్యారెక్టర్ లో చూపించబోతున్నటువంటి our legendary producer A.M. Ratnam gariki heartiest welcome. Okay, and now let me invite our beautiful Nidhi. Harihara Veeramallu antu జిల్లా రాజధాని వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మాత్రం ఒక పవర్ఫుల్ యోధుడుగా నిధి ఐ లవ్ యూ తేజస్సు ఉట్టిపడేలా చూపించబోయినటువంటి మన డైరెక్టర్